పార్టీ ఎమ్మెల్యేలకు దిగులు పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ మొదలైంది. గులాబీ బాస్ చేస్తున్న సర్వేల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుకు మైనస్ మార్కులు పడుతున్నాయి. ఇప్పటికే ముచ్చటగా 3 సార్లు సర్వేలు పూర్తయ్యాయి. ఈసారి దశాబ్ది ఉత్సవాలతో కారు నేతల అదృష్టం పరీక్షించినా అదే ఫలితం. ఇక లాభం లేదని భావించిన బీఆర్ఎస్ నేత మైనస్ మార్కులు వచ్చిన వారికి టికెట్ చెక్ పెట్టాలనుకుంటున్నారు. దశాబ్ది వేడుక వేళ కేసీఆర్ బిగ్ ప్లాన్. 21 రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే ఇంటిని తట్టాలని నిర్ణయం. దాదాపుగా 25 మంది సిట్టింగ్లను మార్చే ఛాన్స్. దశాబ్ది వేడుకల్లో కారు ఎమ్మెల్యేలకు నిరసన సెగలు. కేసీఆర్ హామీలను నిలదీస్తున్న ప్రతిపక్షాలు. సర్వే రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక. ఆత్మీయ సమ్మేళనాల్లో గుప్పుమన్న విభేదాలు. తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికార బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నవాబ్ది వేడుకలకు దశాబ్ది వేడుకలని ట్యాగ్ లైన్ తగిలించి హడావిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో కారు సర్కారు ఊహించిందొకటైతే క్షేత్రస్థాయిలో మరొకటి ఎదురవుతోంది. ఎవరైతే ఎక్కువ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో వారికి చెక్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా 21 రోజుల పాటు దశాబ్ది వేడుకలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఇదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహానికి తగ్గట్టుగానే చాలా మంది ఎమ్మెల్యేలు దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఒక రైతు ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశాడు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి జాబితాను తెప్పించుకున్న కేసీఆర్ వీరికి వచ్చే ఎన్నికల్లో దాదాపుగా టికెట్లు ఇవ్వొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. ఫలితంగా బీఆర్ఎస్ బలం 103కు చేరింది. ప్రస్తుత సమాచారం ప్రకారం వీరిలో 4వ వంతు మందికి రాబోయే ఎన్నికల్లో కారులో చోటు దక్కకపోవచ్చని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రత్యేకించి కొందరు ఎమ్మెల్యేల పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, కేసీఆర్ సర్కారు నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదులు ఆరోపిస్తున్నారు. రైతుల రుణమాఫీ లేకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, ధరణి సమస్యలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్న సిట్టింగ్లు, సర్వేల్లో బలహీనంగా ఉన్న వారి జాబితాను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో 7 సిట్టింగ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా భారీ మార్పులు ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి మొన్నటి వరకు సిట్టింగ్లందరికీ టికెట్లని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ మాట మీద నిలబడడం కష్టమని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. సిట్టింగ్లందరికీ టికెట్లంటే ఎన్నికల ముందే చాలా చోట్ల ఓటమి అంచుల్లోకి వెళ్లడం అనేది బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో, ఎవరికి మొండి చేయి చూపుతారో అని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలను ఇటీవల కాలంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. తీరు మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లకపోవడం, దళిత బంధు లాంటి పథకాల్లో ముడుపులు, ప్రజల్లో ఆదరణ పెంచుకోలేని వారికి కూడా టికెట్లు దక్కవని అంటున్నారు. నల్లగొండ జిల్లాలో 3 సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలోనూ 3కి టికెట్ కష్టమే అని తెలుస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, మెదక్లో ఒకరిద్దరు, వరంగల్ జిల్లాలో 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే టికెట్లు ఇవ్వని జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని, క్రమంగా అందరి పేర్లు బయటకొస్తాయని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ కు 2 సార్లు అధికారం ఇచ్చాం, ఈసారి మరో పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దామన్న భావన రాష్ట్రంలోని పలు వర్గాల్లో వ్యక్తమవుతోందని అధికార పార్టీ సర్వే నివేదికలు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి దాకా మీరు ప్రజల్లో ఉండండి చాలు, అంతా నాదే భారం అంటూ భరోసా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది అంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకత ఉందన్న ఒత్తిడితోనే సిట్టింగ్లను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్లు పెట్టారు. రోజువారీ కార్యక్రమాలను చేపడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రతి గడపకు వెళ్లాలని, ఈ 21 రోజులను పూర్తిగా వాడుకొని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయాలని గట్టిగానే చెప్పారు కేసీఆర్. జనంలోనే ఉండాలంటూ గులాబీ బాస్ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడేలా, రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా చూడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినప్పటికీ పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డవారు, ఓడిన వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కనిపిస్తున్నాయి. వాటిని పరిష్కరించడంలో పార్టీ అధిష్టానం అలసత్వం వహించింది. అంతర్గత కలహాలపై బయట ఎవరూ మాట్లాడొద్దని హుకుం జారీ చేస్తూ వచ్చింది. సమస్యలు తలెత్తినప్పుడు పిలిపించి మాట్లాడి పరిష్కారం చూపకుండా ఎవరూ మాట్లాడొద్దు, విమర్శలు చేసుకోవద్దంటూ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలు అప్పటికప్పుడు పనిచేసినా ఇప్పుడు అవి పనిచేయవని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతల మధ్య అభిప్రాయ భేదాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బహిర్గతమయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ముదరడం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ప్రజా
వ్యతిరేకత అంతర్గత కలహాలను దృష్టిలో ఉంచుకునే దాదాపు 25 మంది సిట్టింగ్లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే వారు కూడా సొంత సర్వేలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వని పక్షంలో ఇతర పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకంజ వేయకూడదని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓవైపు సానుకూల పవనాలు వేస్తున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ వైపు మరికొంతమంది బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.